నమో నమః ఎవ్రీవన్. సో ఈ రోజు నుంచి మనం కలర్ థెరపీ చూస్తున్నాం. దానికి వెళ్ళే ముందు నేను ఇంతకు ముందు ఒక 2 సెషన్స్ తీసుకున్నాను రీసెంట్గా. ఇంతమంది అటెండ్ అయ్యారా సెషన్? అటెండ్ అయిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్లో ఆ సెషన్స్ ఎవరైనా అటెండ్ అయితే ఎస్ అని టైప్ చేయండి. మొన్న రీసెంట్గా ఒక 2 డేస్ తీసుకున్నాను. లే ఓకే, గుడ్. నెక్స్ట్, ఈ రోజే ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అటెండ్ అవుతున్న వాళ్ళు వాళ్ళు 1 అని టైప్ చేయండి. ఓకే, ఓకే, గుడ్. అయితే నిర్మల్ గారు ఏమైనా చేశారా మీరు లాస్ట్ టైం? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమైనా షేర్ చేస్తారా మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు? సార్ నేను బయటున్నాను, ఆఫ్ చేసుకొని మాట్లాడొచ్చా వీడియో? ఓకే మేడం. నేను ఫస్ట్ 2 డేస్ అటెండ్ అవ్వాల, లాస్ట్ డే మాత్రం అటెండ్ అయ్యాను సార్. నేను ఆస్పియస్ లో ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్ ని. ఓకే. అంటే మామూలు కలర్ థెరపీ అవి ఆ, అది యూరినరీ ఇన్ఫెక్షన్ కి, లేకపోతే నీ పెయిన్ కి, హిప్ పెయిన్ కి, వాటికి వాడుతూనే ఉంటాను. మేతి స్ట్రిప్స్ అవి. ఓకే. మీరు చెప్పారు కదా ఇక్కడ కలర్ థెరపీ, అది లాస్ట్ టైం చెప్పారా 3 డేస్ క్లాస్ లో ఒకసారి? అవును. అవి నేను యూజ్ చేస్తూనే ఉంటాను సార్. ఎట్లా ఉన్నాయి మేడం? రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? నాకు యూజ్ చేసినప్పుడు బానే ఉంది సార్, తగ్గుతోంది. ఓకే, సూపర్ అండి. ఉమ్. ఓకే మేడం. సో సరే, మనకి ఎన్ని థెరపీలు ఉన్నాయండి? ఆ, ఒకళ్ళేమో వచ్చి ముద్రాస్ అంటారు. ఆ, కొంతమంది అక్యుప్రెషర్ అంటారు. కొంతమంది అక్యుపంచర్ అంటారు. ప్రాణిక్ హీలింగ్ అంటారు. రేకి అంటారు. కలర్ థెరపీ అంటారు. కలర్ న్యూమరాలజీ అంటారు. ఆ, మర్మ అంటారు. వర్మం అంటారు. సో ఈ థెరపీస్, ఇన్ని థెరపీస్ ఉన్నాయి మనకు. ఈ థెరపీస్ ఎట్లా పనిచేస్తాయి? అసలు రోగం ఎట్లా వస్తుంది? ఈ థెరపీ చేయడం వల్ల అది అది మనకు ఎట్లా దాంట్లో బెనిఫిట్ కలుగుతుంది? ఎవరైనా చెప్తారా? ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకంటే ఫస్ట్ మనకు రోగం ఏంటి అనేది తెలిస్తే తర్వాత మనం దాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని థెరపీస్కి ఒక సిమిలారిటీ ఉంది. ఎవరైనా చెప్పగలరా అది? ఓకే, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ. చెప్పగలను సార్. బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ, మన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది సార్. అది సార్ నేను బయట ఉన్నాను, అందుకే వీడియో ఆఫ్ చేశాను. ఓకే, ఓకే, ఒక 10 minutes లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్ చేశాను. ఓకే అండి. వజ్జల సుభాషిణి సార్ నా పేరు. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు ఈ అన్ని థెరపీస్ సిమిలారిటీ ఉందండి. ఏంటది? ట్రై చేయండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఈ థెరపీ ద్వారా మనకి మన ఎనర్జీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పంచభూతాలన్నిటినీ కూడా సమాన స్థాయిలోకి తీసుకురావడమే ఈ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది కాస్మిక్ ఎనర్జీ అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో చెప్తూ ఉంటారు. కానీ 5 ఎనర్జీస్, 5 ఎలిమెంట్స్ మనకి కాస్మోస్ నుంచి వచ్చిన ఏ ఎనర్జీ అయినా 5 ఎలిమెంట్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతూ మన ఆర్గాన్స్ అన్నిటినీ కూడా వాటి డిసీజెస్ ఫ్రీ చేయడానికి, మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి, వాటి ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గా చేసుకోవడానికి ఉపయోగపడేది. ఇక్కడ ఓకే. పర్టికులర్ గా అంటే ఒక్కొక్క థెరపీలో ఒక్కొక్క దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. కలర్స్ లో అయితే
colors whenever it is applied on the skin, it will catch the language of the energy, and it will heal. ఓకే Wherever the disease is there, wherever the injury is there, it will be cleared, healed by this color. ఓకే అలాగే మనకి మన్మ థెరపీ ఏదైనా కూడా బై గివింగ్ ప్రెషర్. ఓకే మన బాడీలో అనంత బిందువులు ఉంటాయి. అనంత బిందువులకి అనంత బిందువులు మ్యాచింగ్ అయ్యేటట్టుగా సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏ థెరపీ చేసినా ఇవన్నీ కూడా ఎనర్జీ సిస్టమ్ మీద మేజర్ ఇంపాక్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎనర్జీ హీలింగ్స్ అంటాం. మీరు అక్యుప్రెషర్ చేసిన అక్యుపంచర్ కూడా ఎనర్జీ మెరిడియన్స్లో చేస్తారు. ఆ, ఇవన్నీ కూడా దీని బేసిస్ ఏంటి అంటే 5 ఎలిమెంట్స్. ఓకే, ఇదేంటి అనేది చూద్దాం. అండத்தில் உள்ளத்தை పిండం, పిండத்தில் உள்ளத்தை అండం, అండముల్ పిండముల్ ఒండ్రే. ఏమైనా అర్థమైందా ఎవరికైనా? అర్థమైన వాళ్ళ చేతులు లేకుండా ఎవరికన్నా? ఓకే. What is there in macrocosmos is there in microcosmos. What is there in microcosmos is there in macrocosmos. Microcosmos and macrocosmos are same. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? ఎవరండి? దేవి గారు చెప్పండి, ఎవరెవరికి అర్థమైంది? తమిళ్ వచ్చిన వాళ్ళు ఉన్నారైతే దీంట్లో. సార్ చెప్పండి, సామ్సంగ్ ఏం అర్థమైందండి? యథా బ్రహ్మాండే తదా పిండే సార్. అంతే అండి. బ్రహ్మాండంలో ఏముందో అదే మన బాడీలో కూడా ఉంటది. అంటే మైక్రో కాస్మోస్ లో ఏముందో మన బాడీలో కూడా అదే ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. అంటే సింపుల్గా చెప్తానండి. ప్రపంచంలో ఏముందో మన శరీరంలో అదే ఉంది. మన శరీరంలో ఏముందో ప్రపంచంలో అదే ఉంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రపంచం పంచమహాభూతాలతో నిర్మితమైంది. మన శరీరం కూడా ఈ పంచమహాభూతాలతోనే ఫామ్ అయింది. ఒప్పుకుంటారా? ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా? సో ప్రపంచంలో ఏవైతే మార్పులు వస్తాయో అవే మార్పులు మన శరీరంలో కూడా వస్తాయి కదా. సో ఎప్పుడైతే ఈ పంచమహాభూతాలు ఉన్నాయో వీటిలో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ వరకు ఒప్పుకుంటారా? ఎంతమంది అగ్రీ చేస్తారు? సో ఇప్పుడు ఈ పంచమహాభూతాల్ని మనం బ్యాలెన్స్ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోగలమా? చెప్పండి, ఎంతమంది ఎస్ అంటున్నారు? ఎంతమంది అంటున్నారండి? కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సిమిలారిటీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూడండి, ప్లానెట్ ఎర్త్ మీద నీటి శాతం ఎంత ఉంటుందండి? టైప్ చేయండి. నీటి శాతం ఎంత ఉంది మన ఎర్త్ మీద? ఓహో, 70%. వెరీ గుడ్. ఓకే, అందరు ఒకటే స్కూల్లో చదివినట్టున్నారు. 70 సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు. అవునండి. ఏ స్కూల్ అండి? వంశీ హోలిస్టిక్సా? అక్కడే ట్రైన్ అయ్యారా? ఓకే. ఇప్పుడు మన శరీరంలో నీటి శాతం ఎంత? చెప్పండి. మళ్ళీ 70 అంటున్నారు. 60 అయితే ఉంటుందండి. 60 ఉందంటే మీరు డిహైడ్రేట్ అయిపోతారు. శరీరంలో కూడా 70% పైగానే కదా, 70 to 75% ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేచర్కి మనకు ఏమన్నా సిమిలారిటీ ఉన్నట్ట? సో ఎట్లయితే అక్కడ మోర్ దెన్ 70% ఉందో మన శరీరంలో కూడా ఇది మోర్ దెన్ 70% ఉందో. అవునా? సరే, మనకు ఏది కావాలన్నా అంటే ఇప్పుడు ఒక జీవం ఉండాలంటే
దానికి నీళ్లు కావాలి కదా. ఇప్పుడు మనకు ఫుడ్ కావాలి, చెట్లు పెరగాలి, దానికి నీళ్లు కావాలి. ఆ? మన డే టు డే యాక్టివిటీస్లో నీళ్ళు అయితే అవసరం కదా. అంటే మనకు ప్రకృతికి ఆ నీళ్లు ఎంత అవసరమో మన శరీరానికి కూడా నీళ్ళు అంతే అవసరం. సపోజ్ ఇప్పుడు ఏదో వర్షాలు బాగా పడ్డాయండి, బాగా వరదలు వచ్చాయి, ఎట్లా ఉంటుంది అప్పుడు ఆ ప్రదేశం? బాగా వరదలు వచ్చేసాయి, ఎట్లా ఉంటుంది ప్రదేశం? వెళ్ళగలరా దానికి? ఆ? బురద బురదగా ఉంటుంది కదా. ఆ? వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కదా. అట్లానే మన శరీరంలో నీటి శాతం ఎక్కువైతే ఏమవుతుంది? శరీరంలో కూడా ఆ వరద వచ్చేస్తుంది. వరద వస్తే అక్కడ అక్యుములేషన్ పెరుగుతుంది. సరే. ఆ? లానీనా ఎల్నీనో ఎఫెక్ట్స్ తెలుసు కదా. అట్లానే ఏమైంది అంటే ఎండలు బాగా కొట్టాయండి, మొత్తం చెరువు ఎండిపోయింది. అప్పుడు ఎట్లా ఉంటుంది అది? ఉమ్, మొత్తం డ్రై అయిపోయి దాంట్లో క్రాక్స్ వస్తాయి, అవునా? అదే ఆ డ్రాట్, ఆ కరువు అనేది మన శరీరంలో వస్తే శరీరం ఎట్లా అవుతుంది? మీరే చెప్పండి, నాకేం తెలీదు. ఎట్లా అవుతుంది? మొత్తం డ్రై అయిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి బాడీలో. అవునా? రైట్. అక్కడ సిమిలర్ గా ఏంటి అంటే నీళ్ళు అనేది మనకేం చేస్తుంది అంటే అది నరిష్మెంట్ ఇస్తుంది, ఎక్కడో కొండలలో నుంచి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ ఉన్న వేర్లతో సహా అక్కడ ఉన్న ఆ మెడిసినల్ వాల్యూస్ తీసుకొని వస్తుంది. సిమిలర్ గా మన శరీరంలో కూడా ఆ న్యూట్రియంట్స్ ని వీటిని అన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసేది ఫ్లూయిడ్సే. అందుకని ఆ ఫ్లూయిడ్స్ అనేది మన శరీరంలో చాలా ఇంపార్టెంట్. ఎట్లా అయితే ఆ నదులు మనకు ఇంపార్టెంటో మన శరీరంలో ఈ ప్రవహించే నదులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది జలతత్వం. ఓకే. సో అట్లా ఏంటంటే ప్రతి దానికి ఒక కోరిలేషన్ ఉంది. ఇప్పుడు ఇది ఏం కాలం? ఇది వర్షం పడుతుందా? ఆ? బయట వెదర్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? టైప్ చేయండి. ఇప్పుడు వర్షం పడుతుందండి, ఎట్లా ఉంది? ఇక్కడైతే పడుతుంది, మాయిస్ట్ గా ఉంటుంది, తేమగా ఉంటుంది, అవునా? మన శరీరం కూడా ఎట్లా ఉంటుంది? ఉమ్. అందుకని ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? ఎటువంటి ఫుడ్ తినాలి ఈ కాలంలో? వేడిగా ఉన్నటువంటి ఫుడ్ తినాలి. ఎందుకు? ఆల్రెడీ లోపల మాయిశ్చర్ ఉంది కాబట్టి. అంటే దానికి మనకు సంబంధం ఉందా? బయట ప్రపంచానికి లోపల ప్రపంచానికి సంబంధం ఉందా? నెక్స్ట్ ఏం వస్తుంది? చలికాలం వస్తుంది. బయట ఎట్లా ఉంటుంది వెదర్? చల్లగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. చల్లగా ఉండడం వల్ల ఏమవుతుంది? చాలా మంది ఫ్రీక్వెంట్ యూరినేషన్కి వెళ్తారు, లేదా వైట్ యూరినేషన్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వింటర్లో ఉంటే ఇబ్బంది లేదు, కానీ చాలా మందికి సమ్మర్లో కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్, వైట్ యూరినేషన్ ఉంటుంది. ఎందుకు? ఏదైతే మోర్ దెన్ 70% మనకు వాటర్ ఉందో అది మెటబోలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు నీళ్ళు తాగారు, అదేమో అవ్వాలి, పొట్టలోకి వెళ్ళాలి, పొట్టలో నుంచి ఇంటెస్టైన్కి వెళ్ళాలి, అక్కడ అబ్జర్వ్ అవ్వాలి, మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫిల్టర్ అయి రావాలి, అవునా? ఎంత టైం పడుతుంది కనీసం దీనికి? 1.5 hour 2 hours అనుకుందాం, అంతే కదా. కానీ కొంతమంది నీళ్లు తాగగానే 15 minutes వెళ్తారు, 15-20 minutes, లేదా హాఫ్ అన్ అవర్. ఎందుకు అంటే వాళ్ళకు వాటర్ మెటబాలిజం అవ్వట్లేదు, అందుకని చెప్పి వాళ్లకు ఇబ్బంది. ఎవరికైనా ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెంట్ యూరినేషన్, అన్కంట్రోల్డ్ యూరినేషన్ ఉందా?
ఎస్పెషల్లీ ఏంటంటే ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయా? ఉన్నాయంటే నేను మంచి సీక్రెట్ చెప్తాను ఈరోజు. పోనీ ఈ ప్రాబ్లంని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ రోజు మనం కలర్ మాట్లాడుతున్నాం కాబట్టి నేను దానికన్నా ముందు ఒక టెస్టిమోనియల్ ఇస్తానండి. నా స్టూడెంట్ ఒకరు, అంటే చాలా ఉన్నాయి దీనికి టెస్టిమోనియల్స్. నా ముద్ర సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో ప్రతి బ్యాచ్లో నాకు దీనికి టెస్టిమోనియల్ వస్తుంది. జర్నీలో ఎవరికైతే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉందో అందరూ నేను చెప్పిన ముద్రాలు చేస్తారు, నా ప్రోటోకాల్ ఫాలో అవుతారు, అందరికీ మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అట్లానే దీని తర్వాత మళ్ళీ మన పంచభూతాలకు వెళ్దాం. ఏమైందంటే ఒక స్టూడెంట్ ఢిల్లీలో డిసెంబర్ టైం ఎట్లా ఉంటుంది చాలా అక్కడ, ఇక్కడి కంటే ఎక్కువనే ఉంటుంది కదా ఢిల్లీలో. ఆల్రెడీ ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అర్జెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉంది. సో ఏంటి అంటే వస్తే ఇమీడియట్గా వెళ్ళాలి. ఒక 1-2 months నుంచి నా దగ్గర యోగా చేస్తున్నారు, రోజు నేను చెప్పినవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఒక 1.5 hour ట్రావెల్ చేయాలి, ఒక 15-20 minutes తర్వాత బ్లాడర్ ప్రెషర్ స్టార్ట్ అయింది. అప్పుడు మీరేం చేస్తారు? మరి ఏంటి అంటే నా స్టూడెంట్ కాబట్టి ఆల్రెడీ నేను నేర్పించిన ముద్రాలు చేశారు. 1.5 hour జర్నీ తర్వాత తనతో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్ గా వాష్రూమ్ కూరికారు, తను మాత్రం వెళ్ళలేదు. ఆ డే అంతా తనకి ఇబ్బంది కాలేదు. ఇది ఒక చిన్న సిచ్యువేషన్, ఇటువంటివి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ముద్రాలు చెప్పుకోవట్లేదు, కలర్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 2 కలర్లు తీసుకుందాం అందరూ. ఎల్లో ఉంది, స్కై బ్లూ. ఎందుకంటే ఒకటి థియరీ చెప్తే ఒక బోర్ కొడుతుంది. ఇది చూడండి, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ థర్డ్ జాయింట్ అంటాం దీన్ని. ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకోండి. ఎవరికైతే అర్జెంట్ యూరినేషన్, వైట్ యూరినేషన్, అన్కంట్రోలబుల్ యూరినేషన్ ఉంటుందో, కనిపిస్తుందా ఇక్కడ ఎల్లో? ఈ ఎల్లో కలర్ వేసుకోండి. దీనిపైన ఒక స్కై బ్లూ సర్కిల్ వేసుకోండి. స్కై బ్లూకి గ్రీన్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, కనిపిస్తుందా సర్కిల్? ఇది వేసుకోండి. సరే వేసుకున్నారు, ఎంతసేపు ఉంచుకోవాలి? 4 to 6 hours ఉంచుకోవాలి. అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక నియమము, ఇది మీరు డే టైంలో వేసుకోవాలి. క్లాస్ నైట్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను, డే టైంలో వేసుకోవాలి. ఎందుకు డే టైంలో వేసుకోవాలి? సూర్యునికి ఈ కలర్స్కి సంబంధం ఉంది, తెలుసు కదా. సూర్యుడు ఏం చేస్తాడు, తన రథం మీద స్టార్ట్ అవుతాడు, ముందుకు వస్తూ ఉంటాడు. ఆ రథంకి 7 గుర్రాలు ఉంటాయి, వాటిని సప్తాశ్వ అంటారు. దాంతో మన ఎర్త్ వైపు ఇట్లా ముందుకు వస్తూ ఉంటాడు. దాన్ని మనం ఏమంటాము అంటే ఉత్తరాయణం అంటాము. మళ్ళీ ఆ రథాలు ఏంటంటే ఒక పర్టికులర్ టైం తర్వాత అవి వెనుకకి వెళ్తూ ఉంటాయి, దాన్ని దక్షిణాయనము అంటాము. తెలుసు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇది మార్నింగ్ ఎందుకు వేసుకోవాలంటే సూర్యునికి వీటికి సంబంధం ఉంది. కలర్ థెరపీలోకే వస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక సూర్యరశ్మి ఉంటుంది, ఒక సన్ రే ఉంటుంది. దాన్ని ఒక ప్రిజంలోకి పంపించినప్పుడు దాంట్లో నుంచి 7 రంగులు వస్తాయి. వాటిని ఏమంటాము? ఏం కలర్స్ అంటాము వాటిని? విబ్జిఆర్ కలర్స్ అంటాము. ఇప్పుడు మనం చేసే ఈ కలర్ థెరపీలో కూడా మనం యూస్ చేసే కలర్స్ ఈ విబ్జిఆర్ కలర్సే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సన్ రేస్ నుంచి వచ్చాయి, అవునా? ఆ వైట్ లైట్ లో ఈ ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి, అవునా? ఇప్పుడు చెప్పండి, సన్ అంటే లైఫ్ గివర్, ఒప్పుకుంటారా ఈ మాట?
సన్ లేకుంటే ఈ ప్రపంచంలో లైఫ్ లేదంటారు. ఎంతవరకు అగ్రీ చేస్తారు? ఎవరెవరు అగ్రీ చేస్తారో చెప్పండి, చేతులెత్తండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి, పుట్టిన వెంటనే ఏం చేయమంటారు? ఎండలో ఉంచమంటారు, అవునా? అవునా కాదా? ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఏం చెప్తాం? ఇప్పుడు ఎవరికన్నా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంది, నేనేం చెప్తాను అంటే మీరు ఫస్ట్ సన్కి ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్తాను. ఎందుకు అంటే మన ఆర్గన్స్కి కావలసిన ఏదైతే యాంగ్ ఎనర్జీ అంటారో అక్యుపంచర్లో, అది మనకు సన్ నుంచి వస్తుంది. సో అందుకని సన్ అనేది మనకు లైఫ్ గివర్. ఇప్పుడు ఒక ప్లాంట్ బతకాలి, ఫోటోసింథసిస్ జరగాలి, ఎక్కడి నుంచి జరుగుతుంది? సన్ నుంచే జరుగుతుంది. మనకు విటమిన్ డి రావాలి, ఆ? మన ఇమ్యూన్ సిస్టమ్కి కానీ మన ఫంక్షనాలిటీకి కానీ అన్నిటికీ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ సన్ రేస్ ఇంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు వాటిలో నుంచి వచ్చిన కలర్సే కదా ఇవి. సో వీటితో కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది కదా. సరే, ఇది బాగానే ఉంది. ఈ కలర్స్, ఒక పర్టికులర్ దానికి ఎట్లా పనిచేస్తుందని మనం చెప్తాము అంటే, ప్రతి కలర్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది, అవునా? సో ఆ ఫ్రీక్వెన్సీని బట్టి, వేవ్ లెంత్ ని బట్టి మన ఆర్గన్ దానికి కనెక్ట్ చేస్తాం. ఇది ఏం ప్రిన్సిపల్ అంటే, థింగ్స్ విత్ సిమిలర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్స్. ఈ సైన్స్ ఫార్ములా విన్నారా? ప్రపంచంలో ఎక్కడున్నా సరే రెండు వస్తువులు కనుక సిమిలర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే అవి వైబ్రేట్ అవుతాయి. మనం చేసే ఎనర్జీ థెరపీలో మనం చేసేదంతా కూడా ఇదే. ఇప్పుడు ఏదో హార్ట్ కి ఎనర్జీ తగ్గింది, ఏం చేస్తున్నాము? దాని కరస్పాండింగ్ ఎనర్జీని మనం దాని రిఫ్లెక్స్ పాయింట్ లో ఎనర్జీ పెంచడము, దానికి ఈ కలర్ ద్వారా ఎనర్జీ పెంచడము, ఈ ఎనర్జీకి దాన్ని మ్యాచ్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతాయి? రెండు బ్యాలెన్స్ అవుతాయి. అట్లా దానికి ఫంక్షనాలిటీ పెరుగుతుంది. మీరు ఎన్ని థెరపీస్ చేసినా మీరు చేయవలసిన రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి అవి? చెప్తారా ఎవరైనా? మీరు చేయవలసిన రెండు విషయాలు, ఈ రెండు చేస్తేనే మీరు చేసే థెరపీల్లో మంచి రిజల్ట్ ఉంటుంది. రెండు కాదు, మూడు చెప్తాను నేను మీకోసం. ఒకటి బోనస్: సన్లైట్ అండ్ వాటర్. ఫస్ట్ ఏంటి అంటే సన్లైట్. మీరు ఏం చేసినా కానీ రోజు కొద్దిసేపు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. మిడ్ నూన్ కాకుండా మార్నింగ్ టైంలో, ఎందుకంటే అది మీకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. సన్ అనేది ఒక లైఫ్ ఫోర్స్. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. మన మెటబాలిజం పెరగడానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చేస్తారు దీంట్లో డైలీ యాక్టివిటీ? ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ అని చెప్పకండి. వాకింగ్ కాకుండా యోగా కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, ఇవన్నీ ఎంతమంది చేస్తారు? పర్లేదు, బాగానే మంది చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ రెండు చేస్తారో అప్పుడే మీకు రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే ఫుడ్. ఫుడ్ అంటే వాటర్ కూడా వస్తుంది. నేను ఒక హాస్పిటల్లో చదివానండి, ఫుడ్ ఈజ్ ఐదర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ స్లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాయిజన్. మీరు ఫుడ్ కనుక ప్రాపర్గా తీసుకుంటే అది ఏంటి అంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మీకు. దాన్ని ఇంప్రాపర్గా తీసుకున్నప్పుడు అదేంటంటే ఈ రోజు తిన్నా ఈ రోజు ఎఫెక్ట్ చూపించదండి, కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఈ రోజు ఏదో కొద్దిగా సిక్ అవుతారు. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఈ రోజు ఏం తిన్నారు, నిన్న ఏం తిన్నారని చూస్తారు, అవునా? కానీ వారం కిందట వాళ్ళు ఏం తిన్నారని ఎవరన్నా ఆలోచిస్తారా? ఎందుకు?
మనకున్నది ఏంటి అంటే ఈ రోజు తిన్నాము 24 hours లోపల అది బయటికి వచ్చేస్తుంది. అవునా? కానీ ఇక్కడ ఉంది ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎట్లా? రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ, శుక్ర. అంటే ఈ రోజు తిన్న ఫుడ్ 35 days కో 49 days కో అది వైటల్ ఎనర్జీగా మారుతుంది. అంటే 1 week బ్యాక్ తిన్న ఫుడ్లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే మన బాడీలో ఉంటుందా ఉండదా? ఆ? ఇప్పుడు ఏదో వన్ వీక్ కింద ఏదో ఫుడ్ తిన్నారు, దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా బాడీలో? ఉంటుంది. అందుకని ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఫుడ్లో ఏదో మన బాడీకి పడని ఫుడ్ తిన్నామండి, అదేం జరుగుతుంది? ఆ ఇంప్యూరిటీస్ కనుక బ్లడ్ వరకు రీచ్ అవుతే ఇన్ఫెక్షన్స్ అనేది బ్లడ్లో వస్తాయి. చాలా మందికి ఏమవుతుంది అంటే అది బోన్ వరకు వెళ్తుంది. అందుకే వాళ్ళకి ఏమొస్తుంది? ఆర్థోపోరోసిస్. విన్నారా? డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. లేదు మజిల్లో వస్తుంది. అప్పుడు ఈ మాంసం వరకు వెళ్ళినప్పుడు మజిల్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. బోన్ వరకు వెళ్ళినప్పుడు బోన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. అందుకని చెప్పేసి మనం తీసుకునే ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు కనుక మీరు జాగ్రత్తగా కనుక ఉంటే మిగతా దాంట్లో మీకు రిజల్ట్స్ బెస్ట్గా వస్తాయి. రిజల్ట్స్ రావట్లేదు అంటే మీరు ఈ మూడిట్లలో ఎక్కడో ఏదో చేస్తున్నారని అర్థం. ఇన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు, ఈ మూడిటి గురించి ఆలోచిస్తున్నారా? ఈ 3 ఆలోచిస్తేనే మీకు రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. ఓకే, గుడ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మిగతా దానికి వెళ్ళే ముందు కొద్దిగా కొన్ని ప్రోటోకాల్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. ఓకేనా? పర్మిషన్ గ్రాంటెడా? పీజీ అని కొట్టండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటి అంటే ఈ బ్లాక్ కలర్ తీసుకోండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందా? ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఉంటే వేసుకొని కొట్టండి. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఫస్ట్ కలర్ బ్లాక్. ఇట్లా ఈ బ్లాక్ కలర్ వేసుకోండి ఇక్కడ. ఎందుకంటే నైట్ కాబట్టి మనం ఎక్కువ బ్లాక్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. ఇంకా మనకు మిగతా క్లాసెస్ ఉన్నాయి. ఎప్పటి వరకు తెలుసు కదా ఈ సెషన్స్? ఎప్పటి వరకు ఉన్నాయి? సండే వరకు ఉన్నాయి. ఓకే, ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో ఈ విధంగా బ్లాక్ కలర్ వేసుకోండి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోండి. బ్లాక్ ఏం చేస్తుంది అంటే మనని జీరో స్టేట్కి తీసుకెళ్తుంది. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా బ్లాక్ కలర్ వేసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా బ్లాక్ కలర్ వేసుకోండి. వేసుకొని కూర్చోండి, నేను చెప్తాను. దీంతో పాటు ఈ కాలంలో అందరినీ వేధించే ఒక సమస్య ఉంది. ఏంటది చెప్పండి? దానికి మీరు ఏం చేసినా కానీ సమస్య తీరట్లేదు. నరేంద్ర గారు, ఇన్సోమ్నియా, స్లీప్లెస్నెస్. ఏం చేస్తారండి? పాపం మంచి వాళ్ళు కాబట్టి అందరూ మనం హెల్త్ హోలిస్టిక్ దాంట్లో ఉన్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా మంది 10ంటికే పడుకుంటారు. అవునా? 10ంటికే పడుకుంటారు గుడ్ స్టూడెంట్స్. కానీ ఏం జరుగుతుందంటే నిద్ర పట్టదు. కొద్దిగా అటు ఇటు తిరుగుతారు, అసలు ఫోన్ ముట్టరు. ఇవన్నీ చేసిన తర్వాత
ఏమవుతుంది అంటే 10:30 అవుతుంది. అవునా? అప్పటికి నిద్ర పట్టదు. అప్పుడు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు. అప్పుడు మీకు నచ్చిన ఎక్సైజ్ ఒకటి చేస్తారు. ఏం చేస్తారు? ఇట్లా పెట్టేసి ఈ వేళ్ళని ఇట్లా పైకి అంటారు. అవునా? పోనీ ఇట్లా పెడతారా అంటే లేదు. ఆ? మన వాళ్ళు కొన్ని వేల లక్షల సంవత్సరాలు కష్టపడి హారిజెంటల్ గా ఉన్న మన స్పైన్ ని ఎవల్యూషన్ ద్వారా వర్టికల్ స్పైన్ చేశారు. ఆ? దాన్ని ఉత్క్రాంతి అంటారు, ఎవల్యూషన్. మనం ఏం చేశాము అంటే కొన్ని కొన్ని సంవత్సరాల్లోనే ఇట్లా వర్టికల్ గా ఉన్న స్పైన్ ని ఏం చేస్తున్నాం? కిందికి వంచేస్తున్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగంగా జస్ట్ ఏం చేస్తారు? ఏముంది? దీన్ని ముట్టారంటే నిద్ర పోయినట్టే. దీనికి తోడు మనకు చాలా ఆలోచనలు కూడా ఎక్కువ. ఆ? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ దాని గురించి మనం చర్చిస్తాం, ఆలోచిస్తాం. అవునా? మెయిన్ గా ఏంటంటే ఇది ఫిమేల్స్ కి ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే చిన్న విషయం కూడా చాలా పెద్దగా ఆలోచిస్తారు. అవునా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు. రోజు ఎప్పుడు రావాలి? 4ంటికి రావాలండి. ఇప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ అంటున్నారు కదా సార్, అందుకే మెన్ను కూడా ఈక్వల్ గా ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు ఆ ఇబ్బంది లేకుండేది. ఏం చేస్తారంటే 4ంటికి రావాలి. సో టైం చూశారు, 4:02 అయింది, రాలేదు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మదర్స్ ఉన్నారుగా, ఎప్పుడో ఒకసారి ఈ సిచ్యువేషన్ అయ్యే ఉంటుందిగా. ఏం చేస్తారు? 4:02 అయింది, ఆల్రెడీ మీరు అప్పటికో 10 కాళ్ళు చేసి ఉంటారు, ఇంకా రాలేదు అని. అవునా? సరే, 4:05 అయింది, అప్పుడు ఏమైంది? ఆ? మీలో ఎందుకు రాలేదు పిల్లలు అని మీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయింది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో చెప్పిన టైంకి రీచ్ అవ్వగలమా? ఈ ట్రాఫిక్కి రీచ్ అవ్వలేము, అది మీకు తెలుసు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు రాలేదు? ఆ? బస్ అతను రాలేదా? లేకుంటే క్లాస్ లేట్ అయిందా? ఏమైంది? ఆల్రెడీ అప్పటికి 15 కాళ్ళు చేసి ఉంటారు మీరు అందరికి, స్కూల్ వాళ్ళకు వీళ్ళకి. అవునా కాదా? అంటే ఏం జరుగుతుంది అంటే మీరు ఉన్నా కానీ చిన్నవని చెప్పను, మీ మనస్తత్వం అటువంటిది. ఏదున్నా కానీ కంగారు పడిపోవడము కొద్దిగా, ఇటువంటి మనస్తత్వం ఉంటుంది జనరల్, అందరికి కాదు. ఎస్పెషల్లీ పిల్లలు అనేసరికి ఇంకెక్కువగా ఉంటుంది మీకు. అది ఏంటి అంటే ప్రేమతో వచ్చింది. ఈ విషయంలో ఓకే. కానీ ఇంకేం చేస్తారు అంటే ఇంకొన్ని విషయాలు ఉంటాయి, ఇది అందరికీ వర్తిస్తుంది. పక్కింటి వాడు ఏదో కొత్త కారు కొన్నాడు, అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? కడుపులో మంటలు స్టార్ట్ అవుతుంది. అసిడిటీ అనుకుంటారు అది. ఓకే. కార్ ఎట్లా కొన్నాడు? ఏం కారు కొన్నాడు? లోన్ తీసుకొని కొన్నాడా? ఆ? లోన్ తీసుకుంటే ఏ బ్యాంకులో తీసుకున్నాడు? ఇవన్నీ అవసరం? ఇవన్నీ ఆలోచిస్తారా లేదా? ఇన్ని ఆలోచిస్తారు కాబట్టి నిద్ర సరిగ్గా పట్టదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్లాక్ కలర్ తీసుకోండి పడుకునే ముందు. ఎవరైనా ఆలోచిస్తారా ఇట్లా? మీరు గుడ్ స్టూడెంట్స్ అండి, అందుకే క్లాస్లో ఉన్నారు. లేకుంటే ఇప్పటికి కూడా ఏంటంటే ఈ క్లాస్లో ఏం చెప్తారని ఆలోచిస్తూనే ఉండేవాళ్ళు, జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. ఇట్లా 2 బొటన వేళ్ళ కింద ఈ బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే. ఇది 0 స్టేట్కి తీసుకెళ్ళి మీకు నిద్ర బాగా పడుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయండి అంటే 2 మిడిల్ ఫింగర్స్ నెయిల్స్ కింద మీ ఆలోచనలు తగ్గించడానికి ఈ పింక్ కలర్ని వేసుకోండి.
రెండు మిడిల్ ఫింగర్స్ ఉన్నాయి కదా, కనిపిస్తుందా కలర్? ఈ విధంగా ఇది వేసుకోండి. వేసుకొని కొద్ది రోజులు చూడండి ఎట్లా ఉంది అని. ఏం చేయండి, రెండు బొటన వేళ్ళ కిందనేమో బ్లాక్ కలర్ వేసుకోండి, రెండు మిడిల్ ఫింగర్ నేల్ కిందనేమో పింక్ కలర్ వేసుకోండి. ఇదేమో మీ ఆలోచనలకు, ఇదేమో మీకు జీరో స్టేట్కి తీసుకెళ్ళడానికి. ఇది మాత్రం మీరు నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలండి ఈ కలర్. మార్నింగ్ టైంలో పెట్టుకోండి. బ్లాక్ ఒక్కటి మీకు నైట్ కూడా బాగా పనిచేస్తుందండి. మిగతా అన్నీ కూడా మీకు సన్ తోని కనెక్షన్ ఉంది. ఎందుకంటే బ్లాక్ కి డార్క్నెస్ కి రిలేషన్ ఉంది కాబట్టి అదొక్కటి పనిచేస్తుంది. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ వేసుకోవచ్చు మీరు నైట్, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. మళ్ళీ ఏం చేస్తారంటే సార్ చెప్పారు, మేము కలర్లు వేసాను, రిజల్ట్ అంత ఎఫెక్టివ్గా లేదంటారు. అందుకని డే టైంలో చేయడం చాలా బెస్ట్. మీకు బెస్ట్ రిజల్ట్ కావాలి అంటే డే టైంలో చేయండి. దాంతో పాటు మీ ఫుడ్ మీద కూడా మీకు కంట్రోల్ ఉండాలి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక ఆర్గన్ని సపోజ్ ఇప్పుడే చెప్పాను ఏంటిది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ గురించి. ఇక్కడ మీరు కలర్ వేశారు, ఏం చేశారు, ఆ కిడ్నీ కోల్డ్ అయిపోయింది, దాంట్లో యాంగ్ ఎనర్జీ పెంచుతున్నారు లేదా కోల్డ్నెస్ తగ్గిస్తున్నారు. చేస్తూ ఏం చేస్తారంటే ఒక 2-3 రోజులు బాగానే ఉంటుంది. మధ్యలో ఏం చేస్తారు అంటే ఈవినింగ్ టైంలో ఏ బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ తాగుతారు. ఏమవుతుంది అప్పుడు, అది కోల్డ్ ఇన్ నేచర్. అది ఈవినింగ్ టైం తీసుకోవడం వల్ల ఆ రోజు ఇంకో 2 సార్లు ఎక్కువ పోతారు నైట్. కానీ ఏమంటారు, ఇది వేసాం కదా మనకి ఎందుకు తగ్గలేదని ఆలోచిస్తారు. కానీ మనం చేసింది అక్కడ చేసింది ఏంటి, ఆల్రెడీ కోల్డ్ ఇన్ నేచర్ ఉన్న దాన్ని ఇంకా కోల్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు రిజల్ట్స్ చాలా అక్యురేట్గా ఉంటాయి, ఫాస్ట్గా ఉంటాయి. లేదు అంటే మళ్ళీ ఓ 2 రోజులు బాగుంటారు, 2 రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. చాలా మందికి ఎందుకు రావు అంటే ఇది రీజన్. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, ఇంకా చెప్పండి, ఇంకా దేనిది. ఇంకా ఇంపార్టెంట్ ఏముంది సార్, ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటే అందరు యాక్టివేట్ అవుతారు. చెప్పండి, ఇది సీక్రెట్. ఎంతమందికి కావాలి హెయిర్ ఫాల్, దానికి కలర్ థెరపీ ఎంతమందికి కావాలి? చెప్పండి, ఎస్ ఎస్, అందరికీ కావాలి. సరే సరే, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఫస్ట్? అది హెయిర్ ఫాల్ అనేది చూడండి, మన హార్ట్, లంగ్స్ అనేది ప్రైమరీ ఆర్గన్స్. స్కిన్, నేల్స్, హెయిర్ అనేటివి సెకండరీ ఆర్గన్స్. అంటే హెయిర్ లేకుండా మనిషి జీవించగలడా? గోర్లు లేకుండా? అదే హార్టో, కిడ్నీయో, లివరో లేకుండా? అంటే ఏం జరుగుతుంది అంటే మన ఎనర్జీస్ అనేవి ఫస్ట్ ప్రైమరీ ఆర్గన్స్కి వెళ్తాయి. దాని తర్వాతనే మనకు హెయిర్కి కానీ, నేల్స్కి కానీ వీటికి వెళ్తాయి, స్కిన్కి కానీ. దీన్ని పెరిఫరీస్ అంటాం. అంటే పెరిఫరీ వరకు మీ తిన్న న్యూట్రియన్స్ ఇవి వెళ్ళాలి అంటే మీ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో అందరూ మంచి ఫుడ్డే తీసుకుంటున్నారు. ఏంటిది, ప్రోటీన్స్ అని, ఫ్యాట్స్ అని, కార్బోహైడ్రేట్స్ అని, సప్లిమెంట్స్ అని, ఏవే అన్ని మంచి, కానీ ఏంటంటే అబ్జార్ప్షన్ లేదు. అప్పుడు ఏదైతే మినిమం అబ్జార్ప్షన్ ఉందో అదంతా కూడా మనకు మెయిన్ ఆర్గన్స్కే వెళ్తుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీ అబ్జార్ప్షన్ పెంచుకోవాలి. ఏంటంటే ఇప్పుడు
కొంతమందికి హెయిర్ ఇక్కడ వరకు ఉంటుంది, లాంగ్ హెయిర్. అంటే ఏంటి అంటే వాళ్ళకు అబ్జార్ప్షన్ చాలా ఉంటుంది, వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు నేల్స్ ఉన్నాయండి, మీరు మంచి ప్లేస్లో ఉండి మీకు మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకొని న్యూట్రియంట్స్ తీసుకుంటే మీకు ఇక్కడ సిటీలో 1 వీక్ 10 డేస్ పట్టేవి అక్కడ 2 డేస్లో మీ నేల్స్ పెరుగుతాయి, మీ హెయిర్ షైనీ అవుతుంది, మీ హెయిర్ గ్లో కూడా వస్తుంది. దీనికి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ పొట్టని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అన్నిటికీ మూలం అదే. సో మరి దీంట్లో కలర్ థెరపీలో ఏం చేయొచ్చు? ఇదేంటంటే ఇది సీక్రెట్ మరి, మీరు ఎవరికి చెప్పా అంటే నేను చెప్తాను. ఓకే, కానీ ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి మీరు కలర్ వేయచ్చు. ఓకే, అప్పుడు మీరు ఏం చేయండి అంటే బ్లాక్ కలర్ తీసుకోండి, తీసుకొని కనిపిస్తున్నాయా 4 గీతలు? 4 గీతలు పెట్టుకోండి. ఏ చేయి మీదైనా పెట్టుకోవచ్చు, 2 చేతులు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా 4 గీతలు పెట్టుకోండి. ఇంకా చేయవలసింది ఏంటి అంటే ఎప్పుడు కూడా వేడి నీళ్ళు జుట్టు మీద పోసుకోకూడదు. హాట్ షవర్ అంటారు కదా, అది డైరెక్ట్ జుట్టు మీద ఎప్పుడు కూడా వేడి నీళ్ళు పడద్దు, నార్మల్ వాటరే ఉండాలి. మీరు వాడే ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోండి, ఏం వాడుతున్నారు, దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ వాటర్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మన హెడ్ అనేది చల్లగా ఉండాలి. దాని నేచర్ ఏంటంటే వేడవడం. ఎట్లా వేడవుతుంది? దీని లోపల ఒకటి ఉంటుంది మిషన్. మనం ఏం చేస్తాం, మనం పడుకున్నా కానీ లోపల ఇక్కడ ఒక సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఆ? ఎట్లా రన్ అవుతుంది అంటే మీకు నేను మీకు నిన్నటి క్లాస్లో ఏం చెప్పాను అంటే గుర్తుండదు. ఆ? నిన్నటి క్లాస్లో ఏం చెప్పాను అంటే ఏ ముద్రలు చెప్పాను, ఏ కలర్ థెరపీ చెప్పాను అంటే దాంట్లో గుర్తుండదు. కానీ ఏం చెప్తారు అంటే 1995 ఫిబ్రవరి 31 నేను ఫంక్షన్కి వెళ్ళాను, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి 2026లో మీరు మాట్లాడతారు. అవునా? అవునా కాదా? మరి అటువంటప్పుడు మీరు ఎంత వదిలేసినా కానీ అది మీ మైండ్లో ఉందా లేదా? అప్పుడు ఏమవుతుంది, మీ మైండ్ హీట్ ఎక్కిపోతుంది. మీ మైండ్ హీట్ ఎక్కిపోయి ఏమవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. లేదా ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఏం చేయాలి అంటే మెల్లిగా ఆ, నా యోగా క్లాస్కి వచ్చేసేయండి, అందరినీ కూర్చోబెట్టి మెల్లిగా నేను డీప్ మెడిటేషన్ చేపిస్తాను, మైండ్ కామ్ డౌన్ చేస్తాను. ఓకే, ఓకే అందరికి క్లియర్? డీల్ ఓకేనా? మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడానికి అందరు గ్రూప్లో ఉన్నారా? ఎవరైనా గ్రూప్లో లేని వాళ్ళు ఉన్నారా? గ్రూప్లో లేని వాళ్ళ కోసం నేను ఇక్కడ ఒక చాట్ లింక్ పంపించాను, జాయిన్ గ్రూప్ అని చెప్పేసి, వాట్సాప్ గ్రూప్, దాంట్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ వస్తాయి, క్లాసెస్ లింక్స్ వస్తాయి. ఆ, మీకోసం మేము ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు జస్ట్ వచ్చి కూర్చొని వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, మేము ఇంకా చాలా క్లాసెస్ చెప్తాం. ఓకే, క్లియర్? లింక్లో ఎవరైతే లేరో ఇమ్మీడియట్గా మీరు జాయిన్ అయిపోండి లింక్లో, గ్రూప్లో.
సో ఈ కలర్ థెరపీ అనేది నేను బసవరాజ్ సార్ దగ్గర నేర్చుకున్నాను, బసవ అక్యూ అకాడమీ. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఏంటి అంటే ఆ, మా గురువు గారు అటువంటి బసవ సార్ నెక్స్ట్ మంత్ మన హైదరాబాద్కి వస్తున్నాను. ఓకే, చూడండి, సింగిల్ పాయింట్ అక్యూప్రెషర్ ఈ అండ్ విత్ పల్స్ డయాగ్నోస్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకు సెప్టెంబర్ 5th and 6th హైదరాబాద్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు టీఎం కోసం వచ్చారు, ఆల్మోస్ట్ 100 మంది వచ్చారు. 100 మందితో మనం టీఎం చేసాము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకు సార్ చాలా బిజీగా ఉంటారు, అందరికీ తెలుసు. సో అయినా సరే మన తెలుగు వాళ్ళ కోసం మనకు ఈ 2 days టైం ఇచ్చారు. సో నెక్స్ట్ మీకు అప్కమింగ్ ఆఫ్లైన్ ఈవెంట్ ఇది, ఆన్లైన్ కాదు. ఇది మనకు హైదరాబాద్లో జరుగుతుంది. ఓకే, ఈ డేట్స్ నోట్ చేసుకోండి. ఉన్నారు ఎవరన్నా సార్ స్టూడెంట్స్? ఉన్నారు ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో సార్ వస్తున్నారు, ఈ ఈవెంట్ కూడా నోట్ చేసేసుకోండి అందరూ. సో ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మనకు తొందర ఏం లేదండి, అవసరమైతే మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మేమెటు పోము, మీరెటు పోరు. ఓకే, డౌట్స్ ఉన్న వాళ్ళు చేతులు లిఫ్ట్ చేయండి. అంటే మీకు కంప్లీట్గా అర్థమై ఉండాలి, లేదా ఏమి అర్థం కాకుండా అయినా ఉండాలి. సో ఏది తీసుకోవచ్చు నేను రెండిట్లలో చెప్తాను. అన్ని ప్రోటోకాల్స్ ఇంకా మనకు టైం ఉంది, మెల్లిగా చెప్తానండి. ఇదే అండి నేను చెప్పాను పాయింట్ ఆల్రెడీ. ఈ చేతిలో ఇది వేసుకోండి కలర్ మీకు. ఓకే, మోటో ఏ కోర్స్ అండి? ఆఫ్లైన్లో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ కోర్స్ ఉన్నా కానీ కంప్లీట్ అప్డేట్స్, కంప్లీట్ డీటెయిల్స్ మీకు గ్రూప్లో వస్తాయి. అందుకే గ్రూప్ లింక్ ఇచ్చింది. అది ఆఫ్లైనా ఆన్లైనా, ఎక్కడుంది, ఎక్కడుంది, ఏ క్లాస్ ఉంది, ఏ రోజు ఉంది అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో అందుకని అప్డేట్స్ కోసం మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా నాకు కానీ వంశీ గారికి కానీ మీరు మెసేజ్ పెట్టచ్చు. మీకు అప్డేట్స్ వస్తాయండి గ్రూప్లో. ముద్ర ఉంటుంది మీకు. ముద్ర అయితే సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. మీరేంటి అంటే అది ఇంటర్నేషనల్ ముద్ర థెరపిస్ట్ అని, ఆ సర్టిఫికేట్తోని మీరు 195 కంట్రీస్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇదేంటంటే అందరి థెరపిస్టులకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఎవరన్నా యోగా ఫీల్డ్లోకి వద్దామన్నా దానికి కూడా మనం ట్రైనింగ్ ఇస్తాము. మీరు ఏం చేయండి అంటే ఎవరికైతే డీటెయిల్స్ కావాలో మీరు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, అనురాధ గారు ఆల్రెడీ కలర్ థెరపీ వచ్చండి. వీళ్ళకి కలర్ బాగా ప్రాక్టీస్ చేశారు, వీళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కలర్లో. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ నీ పెయిన్ అండ్ నీ పెయిన్ సూపర్, అన్ని ఎక్సలెంట్ గా తగ్గిపోయాయి. ఇప్పుడు ఏంటి అంటే అండ్ రీసెంట్ గా ఏమున్నా కానీ ఇప్పుడు మ్యాక్సిమం కలర్సే వాడతారు అనురాధ గారు. సో మన రీసెంట్ గా ఏదో కూడా చేశాను, మర్చిపోయా. అది ముద్ర. ఓకే, మీరు ఏంటంటే కలర్ చాలా చేసుకుంటారు. ఎఫెక్టివ్. చెప్పండి, ఏదైనా పర్లేదు చెప్పండి, కలర్ అయినా ముద్ర అయినా, 2 5 ఎలిమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ముద్ర కూడా అది స్టమక్ పెయిన్ బాగా చాలా సివియర్ గా వస్తే మీరు సమాన ముద్ర పెట్టుకోమన్నారు స్టమక్ మీద. నాకు విత్ ఇన్ 2 minutes లోనే రిలీఫ్ ఇచ్చింది.
సూపర్ అండి. తగ్గిపోయింది, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఉమ్, అది కంటిన్యూగా అలా చేస్తూ ఉంటే 1 డేలో కంప్లీట్ గా తగ్గిపోయింది. అంటే నేను 1 మంత్ సరిగా బయట కొంచెము తీసుకొచ్చుకొని, అదే ఇంట్లో కుదరక కొంచెం రిలాక్స్ అవుదామని ఫుడ్ తెచ్చుకొని తిన్నాను. అవి సరిపడలేదు బాగా. ఇంకా దెబ్బకు మానేసాను. ఉమ్, అందుకని బాగా స్టమక్ ప్రాబ్లం వచ్చింది. ఉమ్, సూపర్ అండి. ప్రాక్టీస్ చేయండి. ఉమ్, ఓకే. ఇంకెవరైనా ఉన్నారా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు? భాగ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా హస్బెండ్ కి ఇన్సోమ్నియా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. మొన్న ఉమ్, లాస్ట్ వీక్ అటెండ్ అయ్యాను కదా, అప్పుడు యా. ఈ నెయిల్స్ కింద బ్లాక్ స్పాట్స్ రోజు పెడుతున్నాను. ఉమ్, సో అంటే ఆయనకి ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కాబట్టి, కానీ కొంచెం తగ్గింది, అది మటుకు చెప్పగలను. మేబీ స్లోలీ ఇంకా నయం అవుతుందని ఐ హోప్ ఇట్. సూపర్ అండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? జస్ట్ అండి 3 days 4 days అయింది అంతే. ఓకే. అదే మీరు కంటిన్యూ నేను చేయండి. యాక్చువల్ గా ఈ పాయింట్స్ గురించి ఇది వరకు కూడా విన్నా నేను. మేము ఛత్తీస్గఢ్ లో ఉండేవాళ్ళం అప్పుడు. సో విన్నాను కానీ అప్పుడు డే టైం పెట్టేదాన్ని. ఉమ్, సో అదేమి పెద్దంత యూస్ఫుల్ అనిపించలేదు. మొన్న మీరు క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పారు బ్లాక్ నైట్ టైం పెట్టాలనేసి. సో ఉమ్, ఇప్పుడు రోజు నైట్ టైం పెడుతున్నాను, పెట్టుకుంటుంటే బాగుంది. నాకు కూడా మొన్న కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ అనిపించి పెట్టుకున్నాను, బాగుందండి. సూపర్ అండి. బాగుంది ఆ, అనేసి. చాలా నేనేంటంటే థ్యాంక్స్ అండి. ఇష్టమండి. ఇదేంటంటే సార్ నేర్పించిందే. మాకు క్లియర్ గా ఎప్పుడు ఏది ఎక్కడ యూస్ చేయాలి అనేసి నేర్పించాం. ఓకే. అంటే చూడండి, సేమ్ కలర్ పెట్టారు, సేమ్ పాయింట్ లో పెట్టారు కదా ఇంతకు ముందు. భాగ్య గారు, సేమ్ పాయింట్ లోనే కదా పెట్టింది. సేమ్ పాయింట్ లోనే పెట్టాను, కానీ అప్పుడు నాకు తెలియక నేను డే టైమే పెట్టాను ఇట్లా అనేసి. డే టైం యూజ్ చేసాం కానీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు. సో మొన్న మీరు చాలా క్లియర్ గా చెప్పారు బ్లాక్ ఓన్లీ నైట్ టైమ్స్ వాడాలి అనేసి. సో అంటే మీరు రీజన్ కూడా దానికి చెప్పేసరికి ఎట్లా రిలేట్ అవ్వడం కూడా ఈజీగా ఉన్నది. అవును. అంటే సేమ్ చేసినప్పటికీ దాని కరెక్ట్ పద్ధతిలో చేసినప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి. అదే. సో అందుకని అది పద్ధతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం అదే. ఎప్పుడు పెడుతున్నాము. ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి, మీరు డే టైంలో పెడితే రిజల్ట్ ఒకలా ఉంటుంది, నైట్ లో పెడితే ఒక రిజల్ట్. నైట్ అందుకని ఏ కలర్ ని ఎప్పుడు వాడాలి, ఏ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ తో చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇది బ్లాక్ కలర్ ది నైట్ ఆయన డిన్నర్ అయ్యాక ఒక 1 hour అయ్యాక అట్లా పెడుతున్నారు. కానీ దానికి నైట్ మిల్క్ తీసుకోవడము అది కొంచెం హ్యాబిట్ ఉంది. సో ఇది పెట్టాక తీసుకోవచ్చు అంటారా? దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఓకే సరే. ఓకే, అది తీసేసుకోండి, దాంతో సంబంధం ఏం లేదు. ఓకే. ఓకే. కానీ ఏంటంటే నేను చూసాను, ఎక్కడ ఉంటారండి మీరు? రెగ్యులర్ గా అయితే నా క్లాస్ లో కనిపిస్తున్నారండి. మేము ముందు ఛత్తీస్గఢ్ లో ఉండేవాళ్ళం అండి. అప్పుడు ముద్రా కోర్స్ కూడా చేశాను మీ దగ్గర నేను. అప్పుడు ఐ థింక్ అది కోవిడ్ టైం అనుకుంటా. అప్పుడు అప్పుడే స్టార్ట్ చేశాం మనం. అప్పుడే స్టార్ట్ చేశారు. తర్వాత తను విద్యపు లక్ష్మి మీ దగ్గర, తను యోగా స్టూడెంట్ కూడా ఇప్పుడు మీ దగ్గర. అవును అవును. లక్ష్మి అయితే తనకి అప్పుడు నేను ఈ ముద్రాది తను అడిగింది, చెప్పాను. తర్వాత మీ దగ్గర కోర్సు కూడా, సర్టిఫికేషన్ కోర్సు కూడా చేసింది తను. అవునండి అవునండి. ఇప్పుడు ఎక్కడ సింగపూర్ లోనో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు. బ్యాంకాక్ వెళ్ళింది వాళ్ళ అమ్మాయి దగ్గరికి. అదే తను మా చుట్టాలన్నమాట, మా మేనత్త మనవరాలు తను. అదే సర్టిఫికేషన్ అయిపోయింది, తను కూడా అందరికి ముద్రాలు నేర్పిస్తుంది. నేర్పిస్తుంది ఇప్పుడు. అవును. ఓకే, వినండి, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతాయి ఇవి. అవునండి. చిన్నగా కనిపిస్తాయి కానీ ఇదేంటి అంటే దీంట్లోనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి నేను చెప్పేది. అవేర్నెస్ అని ఏదో పై పైన ఏం చెప్పట్లేదు, ఏంటంటే అన్ని రిజల్ట్ ఓరియంటెడ్ చెప్తున్నాం దీంట్లో. సో కంపల్సరీ అవునండి, ముద్రాస్ కూడా నేను ఫాలో అవుతాను, అవి కూడా చాలా ఇది. ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ చెప్పారు కదా, రేపు మా ఫ్రెండ్ వస్తుంది, తనకి చాలా సివియర్ నెక్ పెయిన్ ఉందంటుంది అనమాట. సో ఓకే, తనకి వేసి చూద్దామా అనేసి మిమ్మల్ని ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను, వేయొచ్చా సార్ అనేసి. వేయచ్చు ఒకసారి నాకు ఏంటంటే కాల్ చేయండి,
ఇప్పుడు ఏంటంటే ఓకేనండి. ఎవరికన్నా కన్సల్టేషన్స్ కావాలన్నా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకుంటున్నాం. ఓకేనండి. మనకు 2-3 ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఉమ్, మల్కాజ్గిరి ఉంది, ఉమ్, తార్నాక ఉంది, ఉప్పల్ ఉంది. ఉమ్. ఎవరికన్నా ట్రీట్మెంట్ అది కావాలన్నా మన దగ్గర ఆల్రెడీ థెరపిస్టులు కూడా ఉన్నారు. చాలా సార్ తార్నాకాలు ఎక్కడండి? నాకు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను లొకేషన్. ఓకే, సరే ఓకే, సరే. ఓకే. వారి ఇంటి బ్యాక్ సైడ్, లక్ష్మి గారి ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆహా, ఓకే. ఓకే, సరే. సో మనకు మల్కాజ్గిరిలో ఉంది, ఈస్ట్ ఆనందబాద్ లో. ఓకే, సో అట్లా మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ సీనియర్ థెరపిస్టులు అక్కడ అవైలబుల్ ఉన్నారు. ఎవరికన్నా ఓకే. క్లాసెసే కాకుండా ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మనం ఏంటంటే ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాము. ఓకే. సీనియర్ థెరపిస్టులు వంశీ గారు ఉన్నారు, ఉమ్, వంశీ గారు చూసుకుంటున్నారు ఇవన్నీ. మీరు ఎవరన్నా కావాలి అంటే మెసేజ్ పెట్టొచ్చు, ఓకే. లొకేషన్ షూర్లీ అవన్నీ షూర్ నేను చెప్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ అండి. శాంసంగ్. నమస్తే సార్. ఇప్పుడు మీరు క్లాస్ లో చెప్పారు కదా, బ్లాక్ కలర్ నైట్ టైం వేసుకుంటేనే ఎఫెక్టివ్ గా ఉంటుందని. ఇది ఎస్పెషల్ గా ఇదండి. ఓకే, ఇన్సామ్నియాకి ఒకటే ఆ, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే అదే black హెయిర్ లో- ఫాల్ కూడా ఆ, బ్లాక్ అని చెప్పారు కదా, అది కూడా నైటే వేసుకోవాలా ఏంటి అని ఏది? డౌట్ వచ్చి అడుగుతున్నాను. హెయిర్ ఫాల్ కూడా 4 లైన్స్ ఆ. బ్లాక్ ఇక్కడ కలర్ ఉన్నది అన్నారు ఏంటి కదా. అంటే ఇది మాత్రం నైట్ పడుకునే ముందు వేసుకోవాలి. మిగతావి బ్లాక్ ఒక్కటి మీరు డేలో వేసుకున్నా నైట్ లో వేసుకున్నా ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, ఓకే మీరు నైట్ వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బ్లాక్. ఓకే, ఓకే మిగతా అంటే కలర్స్ ఇప్పుడు కంపల్సరీ డేలో వేసుకోవాలి. ఓకే అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ కి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నైట్ వేసుకుంటే బెటర్ అంటారా? నైట్ వేసుకోండి, డే కూడా వేసుకోండి, ఎట్లా వేసుకున్నా ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మాత్రం కంపల్సరీ పడుకునే ముందు, ఎందుకంటే నిద్ర కోసం చేస్తున్నాం కాబట్టి. ఓకే, స్టిల్ ఎనీ డౌట్స్? చేయట్లేదండి సార్, ప్రతిభ గారు. కోల్డ్ తో వచ్చే హెడేక్ కి కలర్ ఏమైనా చెప్తారా? ఏంటండి దేనికోసం? కోల్డ్ తో హెడేక్ వస్తుంది కదా సార్, సో ఇక్కడ సెంటర్ పాయింట్ లో వస్తుంది, ఆ టైంలో ఏం యూజ్ చేయమంటారు కలర్ అని? కోల్డ్ తో అంటే సైనస్ తో వస్తుందా? సైనస్ ఏం లేదు సార్, ఆ, జనరల్ గా ఈ వెదర్ కి కోల్డ్ వస్తుంది కదా సార్. అవునా? సో దానికి ఏం చేయండి అంటే ఫస్ట్ చెవులో కాటన్ పెట్టేసుకోండి. ఓకే, ఓకే, దాంతో పాటు ఎక్కడుంది హెడేక్? ఈ సెంటర్ లో ఉంటుంది సార్. సో ఏం చేయండి అంటే ఇక్కడ సెంటర్ పార్ట్ లో ఈ బ్లాక్ కలర్ వేసేసేయండి. ఓకే, ఓకే, ఇది ట్రై చేస్తుందండి, నాకు అప్డేట్ చేయండి, నేను చెప్తాను. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సార్? లెఫ్ట్ హ్యాండ్ వాడండి ఎక్కువ, ఎందుకంటే రైట్ తో మళ్ళీ డిన్నర్ చేస్తారు కదా, అందుకని మాక్సిమం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడండి. రైట్ హ్యాండ్ లో అవసరం ఉన్నప్పుడు వాడండి. అందుకే మీరు మేజర్ గా చూస్తే నేను లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ కలర్స్ నీట్ గా పోలేదు అనుకోండి, తింటారు, కెమికల్స్ కదా, ఇబ్బంది. అందుకని వస్తుంది సార్, ఐస్ తెలుస్తుంది ఏం తెలుస్తుందండి? సార్. సో ఆ డ్రైనెస్ తెలుస్తుంది, నిద్రకు స్లీపీ మోడ్కి వెళ్తుంది. అదే వేసుకోండి, ఇక్కడ ఈ 2 కలర్లు బ్లాక్ వేసుకొని పడుకోండి కొంచెంసేపు. వేసాను సార్. వేసుకొని పడుకోండి, వేసినాక తెలుస్తుందా స్లీప్? వేసాకే ఇప్పుడు మరి చెప్పాక వేసాను. సో ఆల్రెడీ తెలుస్తుంది అంటున్నాను మరి స్టార్ట్. ఇప్పుడు ఏం చేయండి అంటే మెల్లిగా అట్లనే కెమెరా ఆన్ చేసుకొని పడుకోండి, డిస్టర్బ్ అవ్వకండి. ఓకే, మీరు డిస్టర్బ్ అవ్వకండి, ఇది హెయిర్ ఫాల్. ఓకే, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటండి? సార్ ఇక్కడ హ్యాండ్ కి బ్యాక్ సైడ్ వేసారు, అది బ్లాక్ కలర్ సార్? అది అవును. అది కూడా నిద్ర కోసమేనా? ఏది చూపియండి. ఇక్కడ మీరు చేతికి బ్లాక్ కలర్ ఇక్కడ వెనక వేసారు కదా లెఫ్ట్ హ్యాండ్ కి, ఆ ఇదా? 4 డాట్స్ ఇదా? నిద్ర కోసం. ఇది సార్ ఇప్పుడు ఫస్ట్ చూపించారు ఇది దానికే అండి, ఇది హెయిర్ కండి. హెయిర్ కోసమా? ఏం లేదు, మంచిగా ఆయిల్ అప్లై చేసుకోండి. బాలాయామం అని ఒకటి ఉంటుంది, అది చేయండి. అది చేసే విధానం ఏంటి అంటే ఇది చేసినప్పుడు ఇక్కడ వైబ్రేషన్స్ తెలవాలి ఫింగర్స్ ఇక్కడ వరకు, అది కరెక్ట్ దాన్ని చేసే విధానం. అట్లా చేయండి, మీకు మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సార్ గుడ్ ఈవినింగ్ త్వరగా తీసుకోండి. సార్. లెఫ్ట్ హ్యాండ్ వేసారు ఏంటి సార్? లెఫ్ట్ హ్యాండ్ కి ఒకసారి అది కూడా చూపించారా? ఇది స్పైన్ అండి, బ్యాక్ పెయిన్ కి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రెడ్మీ నోట్. సార్ నేను అడగచ్చా సార్?
అడగండి. అది యాక్చువల్లీ నేను కలర్ థెరపీ దానికి ఇది చేయలేదు సార్. కంప్లీట్ నేను కోర్స్ అయితే ఏం చేయలేదు. కానీ టీఎం స్టూడెంట్ ని లాస్ట్ ఇయర్ బస్ సార్ వచ్చినప్పుడు మీరు ఆన్లైన్ లో ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, ఈ పాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా. సో అది విన్న నాలెడ్జ్ తోని నేను ఏం చేస్తున్నా అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు పేషెంట్స్ కి బ్లాక్ బ్లాక్ కలర్ పెట్టేస్తున్నా. సూపర్ అండి. అంటే మిగతా కలర్స్ గురించి నాకు అంత ఐడియా ఉంది, కానీ మీరు చెప్పింది, కానీ మిగతా వాటి మీద నాకు కమాండ్ లేదు కదా. సో హాఫ్ నాలెడ్జ్. సో అందు గురించి అది పెడుతున్నాను, తగ్గుతున్నాయి. అలా పెట్టచ్చు అంటారు కదా. పెట్టొచ్చండి. బ్లాక్ టేప్ బ్లాక్ కలర్ పెట్టిస్తున్నాను. అయితే సార్ ఇప్పుడు అడగచ్చు అంటారా? అది ఇప్పుడు 1690 కట్టాం కదా సార్ మేము. అది ఇక్కడ కాదండి, మీరు అక్కడే అడగాలి. అది అది మీరు బుక్ విత్ వెనక్లో కలర్ బుక్. అది అక్కడ కట్టారు కాబట్టి మీరు అక్కడే అడగాలి. దానికి సంబంధించిన ఇన్వాయిస్ మా దగ్గర ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, సో రేపు కలుద్దాం. మనకి ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, చాలా సీక్రెట్స్ కూడా చెప్తాను మీకు. ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకే చెప్తాను. ఓకే, మీరు చేయవలసింది ఏంటి అంటే, క్లాస్ ఎట్లా ఉంది? సో మీరు ఏం చేయండి అంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సరే, అభినవ్, దీంట్లో ఎవరైనా బసవరాజు గారి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు? ఒకసారి అడుగు. కలర్ థెరపీ స్టూడెంట్స్ ఎవరైనా ఒకసారి. కలర్ థెరపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? బసవరాజు గారి స్టూడెంట్స్ కానీ కలర్ థెరపీ మీద ఎవరైనా, కలర్ మీద ఎక్స్పర్టైజ్. కలర్ థెరపీ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బసవరాజ్ సార్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ? వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది. సో నీ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయమని ఒకళ్ళు ఉంటుంది. నమస్తే సార్. ఆంజనేయులు గారు నమస్తే అండి. ఒకసారి ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏంటి అంటే నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, ఆల్రెడీ నేర్చుకున్నాము అనేది. నా నెంబర్ చేశాను చాట్ బాక్స్లో. ఒకసారి నా నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఆల్రెడీ అయిపోయింది అని నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్. అభినవ్, అది మేడం ఎవరో చెప్తున్నారు, అది ఒకసారి ఎవరు ఉంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో అది ఒకసారి అదే మీరు ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి. వంశీ సార్, నేను దుర్గారాణిని, ఫిజియోథెరపిస్ట్. చెప్పండి. వంశీ సార్ అన్నారు కదా. మీరు ఆల్రెడీ మన దానికి వచ్చారండి. టీఎంకి వచ్చాను సార్, కలర్ దానికి రాలేదు. కలర్ ఐడియా సరే అండి, ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. అందరు ఎవరెవరైతే ఉన్నారో మీరు నాకు దానికి మెసేజ్ పెట్టండి, నేను మీకు ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే మంచిగా. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఓకే అండి, మనం రేపు కలుద్దాము. ఏమైనా ఉంటే రేపు మళ్ళీ చూద్దాం. ఓకే, నమో నమః. హలో సార్ ఎక్కడున్నారు? హలో, ఓకే అండి, మనం రేపు కలుద్దాం.